హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదండీ! మనకి కొన్ని ఎలా అయినా సరే, ఎవరికైనా సరే మినిమమ్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది మైండ్‌లో రొటేట్ అవుతూనే ఉంటుందండి. అది మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక రిలేషన్‌కి సంబంధించి కావచ్చు. మనం ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది మన మైండ్‌లో రొటేట్ అవుతూనే ఉంటుంది. సో, ఇంక ఎప్పుడు అవి అనేది కామనేనండి. ఎంత డబ్బులున్న వాళ్ళకైనా, ఎంత డబ్బులు లేని వాళ్ళకైనా, ఎవరికైనా సరే మనకి ఏదో ఒకటి మనకి మనశ్శాంతి అనేది ఎక్కడో దిక్కున డిస్టర్బ్ చేసే విషయాలు ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఉంటాయి. ఏంటి అంటే మనమేమనుకుంటామంటే, ఏమో నా లైఫ్ ఏంటో ఇలానే ఉంది, అందరి లైఫ్‌లు బానే ఉన్నాయి అన్నది ఒక కొటేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద అప్లై చేసేసుకుంటారండి. ఎలా అంటే ఏంటో నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎంచక్కా వాళ్ళు ఎంత బాగున్నారో వాళ్ళకి ఎవ్వరికీ లేవు, నాకే ఇలాగ నేను కాబట్టే చేస్తున్నాను అనేది కామన్‌గా మనం ప్రతి ఒక్కరు అనుకుంటాము. కానీ కాదండి. ఇది అందరూ అనుకుంటారు. మనమే అనుకుంటున్నామని మనం అనుకుంటాము. సో, అలా అందరిలోనూ నేను ఒకదాన్నండి. నాకు అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి థాట్స్ చాలానే ఉండేవి. ఉంటాయి కూడా ఇప్పుడు కూడా. బట్ ఉండేవి, ఉంటాయి అనే దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఒకప్పుడు నేను అవే ఉండేది. అలాగే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. బట్ నేనేంటంటే ఎలా మార్చుకున్నాను నా మైండ్ సెట్ అంటే ఉన్నదొక లైఫ్. ఎప్పుడు ఆలోచిస్తూ, ఎప్పుడు సఫర్ అవుతూ, ఎప్పుడు ఏదో థింక్ చేస్తూ ఉండడమేనా అని వచ్చి నాకు దీన్ని మనం మార్చుకోవాలి. మనమా ఎలాగో బయటకు వెళ్లి జాబ్ చేసే పరిస్థితి లేదు. సో, ఇప్పుడు మనం ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మన టైంని మనం ఎలా పాజిటివ్‌గా మార్చుకోవాలి అనేది నాకు అనిపించిందండి. సో, నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి. ఎలా అంటే మనకి శుక్రవారం వసుంధర పేపర్ వచ్చేది కదా! అప్పుడు మనకి అందులో ఫ్యాషన్ వస్తదనమాట. ఫ్రైడేనే వస్తది. వసుంధరలో ఇప్పుడులాగా యూట్యూబ్‌లో ఇప్పుడు యూట్యూబ్ గాని అప్పుడు ఏం లేవు కదా! సక్సెస్ స్టోరీస్ వేసేవారనమాట. ఇలా చేసి ఇంత కష్టపడి ఇలా వచ్చారు అని. అవి చదువుతూ ఉండడం అనేది ఒక అలవాటు ఉండేది. సో, నేనేంటంటే మనమున్న పరిస్థితిని బట్టి మన ప్రాబ్లమ్‌ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది నేను యూట్యూబ్‌లో మామూలుగా మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేది గానీ, లేకపోతే మనమి ఎలాగా పాజిటివ్‌గా ఉండాలని గానీ, ఇలా కొన్ని వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని వీడియోస్ అనేది చాలా నచ్చినాయండి. అలా నేనేంటంటే నాకు వీలైనంత వరకు కొద్దిగా ఒక 4, 5 మొక్కల్ని పెంచుకోవడం అని, లేకపోతే నాకు బాగా ఇష్టమైంది ముగ్గులు, మొక్కలు పెంచుకోవడం, ఎంబ్రాయిడరీ, కొత్తగా నావి నేనే కుట్టుకోవడం ఇలాంటివి కొన్ని నాకంటూ కొన్ని అభిరుచులున్నాయండి. సో, వాటిని డెవలప్ చేసుకుంటూ నేను ఎప్పుడూ కూడా నాకు నేను హ్యాపీగా ఉండాలి. మనకి ఏది జరగాలని ఉందో అది ఎలాగో జరుగుతుంది. అది ఎలాగో ఆగదు. కాకపోతే దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది బలంగా పెట్టుకున్నానండి. సో, అందుకే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి మొక్క దగ్గరికి వెళ్తాను. నాకు ఆ రోజు పూచిన పువ్వుల్ని ఇప్పుడు మీకంటే షేర్ చేస్తున్నాను కానీ, లేదంటే నాకు ఫోన్‌లోనే నేను తీసుకుంటానండి వీడియోస్ అనేది. ఇక్కడ మీకు ఒక గుర్తు చూపించాను చూసారా? ఎంత అందంగా ఉందో కదా అది. సో, అలా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకున్నటువంటి అభిరుచులు ఏంటి అనేది తెలుసుకొని వాటి వైపు గనక మనం ఇంట్రెస్ట్ చూపించాము అంటే చాలా వరకు మనం హెల్తీగా ఉండొచ్చండి. సో, నాకైతే మొక్కల పిచ్చుంది. అలా అని ఏమి పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయడానికి లేదండి. నేను ఉండేది రెంటెడ్ హౌస్ కదా! సో, ఉన్నంతలో చూసారా ఇక్కడ చామంతి మొక్క ఉందా? ఎన్ని మొగ్గలేసిందో. ఇవి మొగ్గలేసి ఇంత నిండుగా ఉన్నప్పుడు దీన్ని చూసుకుంటూ ఉండడానికే సరిపోతుందండి టైం అంతా. ఇవి ఫస్ట్ ఒక పువ్వు పూస్తది చూసారా? అప్పుడు ఉండే ఫీల్ ఉంటదండి. మామూలుగా ఉండదు. ఇంకా చెట్టంతా పూసినా కూడా అంత ఫీల్ రాదు. సో, అలా నాకున్నటువంటి అభిరుచుల్లో కల్లా ఈ మొక్కల పిచ్చి నాకు చాలా ఎక్కువండి. ఉన్న అభిరుచుల వల్ల మన మానసిక పరిస్థితి మెరుగుపడతదా లేదో అనేది నాకు అంత తెలీదు కానీ, మొక్కలు మాత్రం మనకి చాలా మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తాయండి. మన మైండ్ పీస్‌గా ఉంటది. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా? ఈ బొబ్బాస్ చెట్టు ఏంటో తెలుసా? నేను వేసుకొని కాసిన తిన్న తిన్న చెట్లలో నుంచి వచ్చినటువంటి విత్తనాలు ఉంటాయి కదండీ! అవి ఆ గోడ అవతల అంటే వేరే తోటలో వేస్తామనమాట. అక్కడ వేస్తే అక్కడ మొక్కొచ్చి ఈ విధంగా కాయలనేది కాసిందండి. నిజంగా చెప్పండి ఎంత ఆనందంగా ఉంటదండి అలాంటివన్నీ చూస్తేనే. నాకెంత ఆనందం అంటే మనిషి అన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బాధలు లేనివాడు, ప్రాబ్లమ్స్ లేనివాడు ఎవ్వరు ఉండరు. నాకు బేసిక్‌గా నా హెల్తే నాకు పెద్ద ప్రాబ్లము. ఎన్ని చేసుకున్నా సరే. ఎందుకంటే అది పెద్ద స్టోరీ అనమాట. సో, అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా ఉండడానికే ట్రై చేస్తాను. సో, చూసారు కదా! నాకు ఇవి కాయలు చూస్తే నేను కోసుకుంటానా, తింటానా అన్నది పక్కన పెడితే, ఈ కాయలు ఇచ్చినటువంటి ఆనందం అయితే నేను అసలు మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేనండి.
హ్యాపీగా అనిపిస్తదనమాట. అందుకే మీకు కూడా షేర్ చేయాలి అని ఒక చిన్న బిట్ అయితే తీశాను. మాకు గోడ అవతలే ఉంటదండి తోటలోకనమాట. కానీ అక్కడికి వెళ్ళడానికి అవ్వదు కానీ కొంచెం దూరంలో అయితే కాసినియి. ఇవైతే నేను మొన్నెప్పుడో ఊరు నుంచి తీసుకొచ్చాను కదండీ! ఎక్కడికో ఫంక్షన్‌కెళ్ళి అవి ఇదిగోండి ఈ విధంగా బొగడ పూలనేది ఈ విధంగా పూస్తున్నాయనమాట. నేను ఎక్కువగా నా హ్యాపీనెస్ అనేది నేను మొక్కల్లోనే చూసుకుంటానండి. నాకు ఇవి బాగా నన్ను బాగా హ్యాపీగా ఉంచే వాటిలో ఇవి ఎక్కువ పాత్ర పోషించినయి అని నేను చెప్పగలను. సో, మీరు కూడా మీకున్న అభిరుచులు ఏంటో చూసుకొని, దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే, మనకున్నది ఒక్క లైఫు. మళ్ళీ మన లైఫ్ కోసం ఎవరో వచ్చి ఎవరు ఏమి చేయరండి. మన లైఫ్‌ని మనమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. అందుకే వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఇక్కడ మీకు ఒకసారి మొన్న హ్యాంగింగ్ వేశాను కదా! హ్యాంగింగ్‌ది కూడా బానే బ్రతికినియండి. బావున్నాయి. మళ్ళా కనకాంబరం మొక్కలన్నీ చికాకుగా ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్నీ శుభ్రంగా చుట్టూ ఉన్నవన్నీ ఇరిచేసి మొత్తం క్లీన్ చేశాను కదా! ఇప్పుడు చిగుర్లు అవి వచ్చినాయండి. ఇవి పూసినా, పుయ్యకపోయినా కూడా నాకు హ్యాపీయేనండి. చూడడానికి అందంగా ఉండాలి. నిండు కుండలాగా హెల్తీగా ఉండాలనమాట మొక్కలనేవి. ఇవి ఎందుకో ఇంత హెల్తీగా ఉంటే పిల్లలు మనకి టైమ్ టు టైమ్ తిని ఉంటే మనకి ఎంత ఆనందం వస్తదో, నాకు ఈ మొక్కలను చూస్తే కూడా సేమ్ అంతే ఆనందంగా అనిపిస్తదండి. ఇదిగోండి హ్యాంగింగ్ ప్లాంట్ అన్నాను కదా! ఇవి చక్కగా బ్రతికినయి. కొన్ని కొన్ని ఎందుకో తెలీదండి. మామూలుగా మరి ఏం కొట్టేస్తున్నాయో తెలీదు. కొట్టి పడేస్తున్నాయి. నేను పెట్టడం అవి కొట్టడం కింద అయిపోతుందనమాట. ఇదొచ్చేసి చిన్న డబ్బాలో ఇలా రేఖది వేశానండి. నాకు ఆల్రెడీ ముద్దతుంది కదా! ముద్దది మొన్న మా పాప కట్ చేసేసిందో, మా బాబు కట్ చేసేసాడో తెలీదు. మధ్యకి కట్ చేసేసారండి. తీసేసాను. ఇది మళ్ళీ రేఖది వేశాననమాట. పువ్వులు పూసింది. ఇంత చిన్న మొక్క కదా! పూసేటప్పటికి చాలా ఆనందం అనిపించిందనమాట. ఆహ్, చాలా ఆనందం అండి. అసలు బహుశా ఈ ఆనందానికి నాకు ఎంత ఖర్చు పెట్టినా దొరకదేమో! చూడ్డానికి అంత చిన్నగా ఉండొచ్చు కానీ, నా హ్యాపీనెస్‌కి మాత్రం ఇవి చాలా చాలా ఎంత పే చేసినా కూడా దొరకదండి. ఇంకో చామంతి మొక్కలు ఉన్నంత వరకు అన్నీ కూడా చిన్న చిన్న మొగ్గలైతే వేసాయనమాట. ఈ మొక్కలు చూసారా? మనం మొక్కలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అవి హెల్తీగా ఉంటాయి. మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి నేను. ఎందుకు అంటే గనక ఈ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో! వీటిని నేను ప్రతిరోజు ప్రతి మొక్కని ముట్టుకుని తీరుతానండి నేను. ప్రతి మొక్కని దానిపైన ఏదైనా ఎండాకులు ఉంటే గనక అవి తీసేస్తాను. చిగుర్లొస్తే గనక ఇలా ఏదో చంటి పిల్లని తాకినట్టుగా తాకుతాను. ఇది నాకు ఎందుకో అది అలా మంచి ఫీల్ వస్తదనమాట ఈ విధంగా. మీకు మొక్కని మనం కొంచెం నీళ్లు పోసి డైలీ పట్టించుకున్న మొక్కలకి, మనం మొక్కలను వేసేసి వదిలేసిన మొక్కలకి ఎంత తేడా ఉంటదో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ మొక్క చూసారా ఎంత హెల్తీగా ఉందో? ఇదిగోండి. ఇది కూడా కొమ్మే మొన్నే వేశాను. ఇది కూడా చక్కగా హెల్తీగా చాలా బాగా అయితే వచ్చింది కదా! సో, మంచిగా అనిపించిందండి. అలాగే చూడండి ఇవి కూడా ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటాయో తెలుసా అండి లీవ్స్ అనేవి ఇవి చాలా బావుంటాయన్నమాట. మీరు పెంచి చూడండి. మీకు ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా మీరు ఆ ఫీల్‌ని ఫీల్ అవుతారు. ఎవరైనా మొక్కల్ని పెంచుకునేవాళ్ళు అంటే పెద్ద గార్డెన్ కాదు. జస్ట్ వీలున్నంతలో 1, 2 కుండీలు పెంచుకునే వాళ్ళైనా సరే ఆ ఫీల్‌ని ఫీల్ అవుతారు. మీలో ఎవరైనా గనక అటువంటి వాళ్ళు ఉంటే గనక కామెంట్ చేయండి. ఇవి నిజంగానే మనకి మానసిక రిలీఫ్ అనేది చాలా ఇస్తాయి. నేను చాలా చూసానండి రిలేటివ్స్‌తో కానివ్వండి, సొంత రిలేషన్స్‌తో గాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి అవి అసల వాటి నుంచి బయటకు రావాలి అంటే గనక ఏముందా అని వెతుక్కుంటే నాకు నిజంగా ఇవే అనిపించింది. మనం పట్టించుకున్న మొక్కలకి, పట్టించుకోని మొక్కలకి డిఫరెన్స్ అన్నాను కదా! చూసారండి ఇది నేను పక్కనున్న ఆంటీ అడిగితే ఇచ్చాననమాట. ఇది మా మొక్కలతోటిదే. ఆంటీ ఏంటంటే టిన్నులో వేసేసి అస్తమానం ఊరు వెళ్తూ వస్తూ ఉంటారు. జస్ట్ పక్కన పెట్టేశారనమాట అంతే. ఆవులు తినేస్తాయి అని చెప్పేసి వాళ్ళ దొడ్లో పెట్టుకున్నారు పక్కన. మాకు గోడ అవతలండి ఇది. జస్ట్ ఇలా వేసేసి ఓ పక్కగా ఉంచేశారు. దీన్నసలు పట్టించుకున్నదే లేదావిడ. సో, ఎలా అయిపోయిందో చూసారా? మనం ఏదైనా అంతేనండి. మనం ప్రేమతో పెంచిన, ప్రేమగా ఉన్న అవి మొక్కలైనా, ఏదైనా సరే మనకి తిరిగి వాటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తాయి. నన్నడిగితే మనుషుల్ని నమ్మడం కన్నా, రిలేషన్స్‌ని నమ్మడం కన్నా 4 నచ్చిన మొక్కల్ని పెంచుకుంటూ, మనకు నచ్చినటువంటి ఒక మంచి మంచి హ్యాబిట్స్ ఏమున్నాయో గమనించుకొని, వాటిని గనక మనం ఫాలో అయ్యామంటే సరిపోతుందండి. రోజంతా చాలా హ్యాపీగా గడుస్తుంది. మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఊరికినే మనం అనవసరమైన ఫోన్లు మాట్లాడడం వల్ల ఉన్న మనశ్శాంతి కరువవ్వడం తప్ప ఏమీ ఉండదండి. ఇది మాత్రం నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఈ వీడియో మీకెంతవరకు ఇది అనిపించింది? ఎంతవరకు యూజ్ అయ్యిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో చేయండి. ఓకే. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.